అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ కూటమి నేతల సవాళ్లు కూడా మొదలైపోయాయి. మరి వైసీపీ నేతలు సభకు వస్తారా? అసెంబ్లీ సమావేశాల విషయంలో వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? 2 ఏళ్లుగా చేస్తున్నట్లుగానే ఈసారి కూడా చేస్తారా, లేక ఈ సమావేశాల్లో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తారా? డిఎస్సీ విషయంలో రోడ్డెక్కి రద్దు చేస్తున్న వైసీపీ సభలో రీసౌండ్ వచ్చేలాగా వాదిస్తుందా? ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లుల్ని ప్రవేశపెట్టాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈసారి సమావేశాల్లో వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది అనేది ఆసక్తిగా మారింది. అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బుధవారం ఉదయం జగన్ భేటీ కాబోతున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించనున్నారు. ఏ అంశాలను ప్రధానంగా లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి, ప్రజా సమస్యల్ని సభలో ఎలా ప్రస్తావించాలి అనే అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్కడే అందరి మదిలో ప్రశ్న మెదులుతోంది. వైసీపీ అసెంబ్లీకి వస్తుందా, లేక సభకు సమాంతరంగా ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందా అనేది బిగ్ క్వశ్చన్. ఎప్పట్లాగే శాసన మండలికి ఎమ్మెల్సీలు వెళ్తారని, కానీ అసెంబ్లీకి మాత్రం ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని సొంత పార్టీలోనే టాక్ నడుస్తోంది. జగన్ సమావేశం తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే సభలో, లేదంటే బయట ప్లేస్ ఏదైనా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాటం చేయాలన్న ఆలోచనలో ఉంది వైసీపీ. ముఖ్యంగా డిఎస్సీ అంశంపై గట్టిగా పోరాటం చేయడానికి సిద్ధమవుతోంది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మండలిలో ఖచ్చితంగా ఇదే అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ ఇప్పటికే కూటమి నేతలు సవాల్ చేస్తున్నారు. గతంలో మీరు టీచర్లు ఏ విధంగా అవమానపరిచారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి. మెగా డిఎస్సీ పైన మేము చర్చించడానికి సిద్ధం. మేము మైక్ ఇస్తాం, గౌరవంగా మాట్లాడిస్తాం. మెగా డిఎస్సీ పైన ఒక రోజంతా చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యం, దమ్ము, నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే మీరు అసెంబ్లీకి రమ్మని కూడా సవాల్ విసురుతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రోడ్లపైకి వచ్చి ఆరోపణలు చేయడం కాదు, సభకొచ్చి ఆధారాలతో సహా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. సజ్జల రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు, లోకేష్ గారు రిజైన్ చేయాలి, చంద్రబాబు నాయుడు రిజైన్ చేయాలని. ఎందుకు చేయాలని నేను అడుగుతూ ఉన్నా. పోలవరాన్ని పూర్తి చేతనం చేయాలా, భోగాపురాన్ని అంకితం చేసిన చేయాలా, లేదా రైతులను ఆదుకుని డబ్బులు ఇచ్చిన చేయాలా, లేదా పల్లెలన్నీ కూడా రోడ్లు వేసినందుకు చేయాలా? అది సమాధానం చెప్పమని నేను సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతూ ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి మీరు మాట్లాడతాం కాదు, మీ 11 మంది అసెంబ్లీలోకి వచ్చి అక్కడ కూడా మాట్లాడి మీరు ఏం ఆదుకున్నారో, మేము ఏం ఆదుకోలేదు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కూటమి సవాల్ను స్వీకరించి వైసీపీ ఎమ్మెల్యేలు సభకొస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ ఎలాంటి టార్గెట్లు ఇస్తారు, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే దానిపై జగన్ సమావేశం తర్వాతే స్పష్టత రానుంది.